నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్టోరీ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండి. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నామండి. కాకపోతే వెకేషనింగ్ అయితే బాగా మిస్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ కనీసం 2 to 3 days అన్నా సరే అలా ఫ్యామిలీ తోటి ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి చూడటం అంటే మాకు అందరికి చాలా ఇష్టము. సమృద్ధ్ పుట్టాక కూడా ఐ థింక్ ఎవ్రీ ఇయర్ కాకపోయినా కనీసం ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అయితే ఎక్కడో ఒక్కడికైతే వెళ్ళాము. సో లాస్ట్ 2 yearsగా అయితే అసలు వెకేషన్ అనే మాటే కరువైపోయింది కదా. సో అందువల్ల జస్ట్ నా మెమరీస్ అన్ని నేను విజిట్ చేసుకునేటప్పుడు నాకు అనిపించింది కొన్ని మంచి ప్లేసెస్కి వెళ్ళిన వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటే రవి నమ్ము సంగీతం విను రవి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడు. బాడీలో Wow! I got gas! You wanna see? I got gas! I got gas! సో అవన్నీ సమృద్ధ్ ముద్దు ముద్దు మాటలు. ఇప్పుడు సమృద్ధ్ మాట్లాడే విధానానికి ట్రిప్ లో మాట్లాడిన విధానానికే నాకు ఎంత తేడా కనిపిస్తుందో. నౌ హీస్ లైక్ 7.5 years old అండ్ ఈ ట్రిప్ కి అయితే మేము వెళ్ళింది 2019 జూలై. సో జస్ట్ 2 years లోనే ఎంత చేంజ్ కనిపిస్తుందో నాకు సమృద్ధ్ లో అసలు. సో ఇవన్నీ మెమరీస్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే ఐ గెట్ టు లివ్ ఆల్ దాట్ మూమెంట్స్ వన్ మోర్ టైమ్ అనమాట. లైక్ గడిచిపోయిన బ్యూటిఫుల్ మెమరీస్ ని, ఆ సమయాన్ని మళ్ళీ తిరిగి రీవిజిట్ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇక్కడైతే పెద్దగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదండి. ఐఎమ్ జస్ట్ షేరింగ్ దోస్ ప్రిషియస్ మూమెంట్స్ అంతే అండ్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అలాంగ్ ద వే. నేనైతే ఇక్కడ ఈ ట్రావెల్ ఎలా చేయాలి, ఏంటి ప్లేసెస్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా ఏమీ షేర్ చేయట్లేదు. బట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అంటే నాకు కమెంట్స్ పెట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను మీకు డెఫినెట్గా ఈ ట్రావెల్ ప్లానింగ్ అండ్ ఆ డీటెయిల్స్ అంతా నేను మీకు తప్పకుండా ఇస్తాను. బట్ ఈ వ్లాగ్స్ అన్నీ అయితే ఇట్ ఇస్ జస్ట్ టు షేర్ all these locations and our journey along the way అండి. సో మేమైతే ఈ ట్రిప్ కి పెద్దగా అయితే ప్లాన్ చేసుకోలేదండి. ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాము అండ్ ఇట్ వాస్ మోస్ట్లీ డ్రైవ్. మేము జస్ట్ కొలరాడోకి ఫ్లై చేసాము అండ్ అక్కడి నుంచి అయితే కంప్లీట్ ఇట్ వాస్ రోడ్ ట్రిప్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 days రోడ్ ట్రిప్. సో ఇది I will be sharing in like 4 different parts. అంతా ఒకటే దాంట్లో పెడితే it will be too lengthy. సో దీన్నైతే ఒక 4 parts కింద నేను బ్రేకప్ చేసి షేర్ చేస్తున్నాను. సో I hope you watch and enjoy this beautiful vlog. సో అసలు వెకేషన్ కి ప్లాన్ చేస్తున్నప్పుడే నాకైతే ఒకలాంటి మెంటల్ రిలాక్సేషన్ వచ్చేస్తుందండి. ఆ ప్లేస్ అనేది ఇట్ నీడ్ నాట్ బి అ వెరీ సొఫిస్టికేటెడ్ ప్లేస్ ఆర్ ఎనీథింగ్. ఏదైనా సరే మన డైలీ రొటీన్ ని బ్రేక్ చేసి ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన మైండ్ లోకి ఒకలాంటి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. రోజు పొద్దున్నే లేచి అదే రొటీన్ లో ఎవ్రీ డే లైక్
వర్కింగ్ పేరెంట్స్ అయితే యూ కెన్ డెఫినెట్లీ రిలేట్ టు దిస్ అండి. ఎలా ఉంటుంది చెప్పండి, మనం మార్నింగ్ లైక్ ఒక క్లాక్ లాగా అవర్ బై అవర్ అసలు వీ డోంట్ ఈవెన్ గెట్ టైమ్ టు థింక్ కదా, ఈ నెక్స్ట్ అవర్ నేనేం చెయ్యాలి అనే ఒక క్వశ్చన్ కూడా మనకు ఉండదు అనమాట. అంత బిజీ స్కెడ్యూల్లో నడిచిపోతుంది. బట్ ఒక వెకేషన్ అంటే ఎలా ఉంటుంది అని అంటే లైక్ you have the whole day to just do what you love. You get that time to spend with your family. You get time to talk. You get time to just explore and just be yourself for that moment. You live for yourself during vacation అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసేటప్పుడు పర్సనల్గా నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. అండ్ ఐ జస్ట్ లైక్ టు గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము, ఒక 10 అట్రాక్షన్స్ పెట్టేసుకొని రోజంతా బిజీగా టైట్గా చేసేసుకొని అవర్ బై అవర్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత లెవెల్లో ప్లానింగ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఎంతసేపు బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఓ మై గాడ్, ఈ ప్లేస్ నేను కవర్ చేయలేనేమో, ఆ ప్లేస్ కవర్ చేయలేనేమో అనేటటువంటి ఒక మెంటల్ టెన్షన్ తోటే సరిపోతుంది. కానీ మనం అక్కడ ఉన్న ఆ మూమెంట్ అయితే మాత్రం ఎంజాయ్ చేయటం మిస్ చేసేస్తాం. సో ఒక ప్లేస్ అని అనుకున్న తర్వాత అండ్ దెన్ ఎక్కువ ప్లేసెస్ ని కూడా చూసేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ తీసేయాలి మన హెడ్ లో నుంచి. డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్, just try to explore small places, like take it one at a time. But I mean even ఒక అతి చిన్న ప్లేస్ ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేయాలి అని అంటే you need at least 2 days early to get into that mood and to really experience what you're doing. You need some time కదా. అసలు ఆ వెకేషన్ కి వెళ్ళినప్పుడు నాకైతే ఆ మూడ్ లోకి రావడానికే నాకు ఒక 1 full day పడుతుంది. బికాజ్ మీరు ఇప్పుడు రోడ్ ట్రిప్ అనుకోండి, బిఫోర్ డే అంతా డ్రైవ్ చేసి ఉంటారు. సో వెళ్ళిన తర్వాత ఆ టైర్డ్నెస్ పోయి టు గెట్ ఇన్ టు దట్ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ సమ్ టైమ్. సో యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ దట్ విండో టు గెట్ ఇన్ టు ద వెకేషన్ మూడ్. సో ఒకటేసారి టూ మచ్ ప్లాన్ చేసేసుకున్నాము అని అంటే ఏది కూడా సరిగ్గా చూడకుండా ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ ఓన్లీ ఫీల్ స్ట్రెస్డ్, స్ట్రెయిన్డ్ and lost, but you will not really enjoy the actual reason why you are at a vacation. బేసిక్గా మనం బయటికి వెళ్తున్నాము ఎక్కడికన్నా అంటే ఇట్ ఇస్ టు బ్రేక్ దట్ మొనాటనీ కదా. డైలీ ఆ మొనాటనస్ వర్క్ చేసి ఆ స్కెడ్యూల్ నుంచి బ్రేక్ కోసం అనేది వీ ట్రై టు ట్రావెల్ ఆర్ గెట్ అవుట్. సో అదే హెక్టిక్ స్కెడ్యూల్ అండ్ ప్లానింగ్ ని కనుక మనం మన ట్రావెల్లో కూడా ఇన్కార్పొరేట్ చేసేస్తే దెర్ ఇస్ నో పాయింట్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. This is just to me, but I know a lot of people who do a lot of planning and they stick ఎగ్జాక్ట్లీ అలానే ప్లాన్ చేసుకుని వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ పర్సనల్గా నాకైతే అంత రేంజ్ ఆఫ్ ప్లానింగ్ అయితే ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సో ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెకేషన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ యూ క్యాన్. మీ క్లాదింగ్ అయితే ఏంటి, మీరు క్యారీ చేస్తున్న ఐటమ్స్ అయితే ఏంటి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది ఎస్పెషలీ ట్రావెల్లో అయితే 100% వర్తిస్తుంది. నేను పర్సనల్గా ట్రావెల్లో ఉన్నప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్స్ కూడా క్యారీ చేయడం ఇష్టపడను. The only thing I care about is a good camera and some water. ఈ రెండు ఉంటే నాకు వెకేషన్ చేసేటప్పుడు I'm good. And clothing antara I needed to be very comfortable and weather appropriate ga undali. So when I try to pack, I make sure I pack all
త్రీ వెదర్స్ కి సెట్ అయ్యేది. మోస్ట్లీ ఇట్ ఈస్ ఐదర్ కోల్డ్. యుఎస్ లో అయితే సూపర్ హాట్ వెదర్ ఇస్ వెరీ రేర్. ఎక్కడికి వెళ్ళినా వెరీ ఫ్యూ స్టేట్స్ హ్యావ్ లైక్ సూపర్ హాట్ వెదర్. అండ్ సూపర్ హాట్ వెదర్ కి మనం ఎక్కువగా ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక షార్ట్స్ అండ్ టీ షర్ట్ తో మేనేజ్ చేసేయచ్చు. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ రెయినీ, విండీ, స్నో వెదర్. సో వాటికి అడాప్టబుల్ గా అయ్యేటటువంటి క్లోత్స్ అయితే ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి. అండ్ వీ వాంట్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్. So that is one thing we want to keep in our heads when we are planning for a vacation, especially when you're planning for something really long. I like going for vacations at least for a week to 10 days, and 2-3 days anedi I don't feel it like a vacation. It's just a break anukondi. But if you truly want to experience that moment as much as you can, so you must plan to get out at least for a week. So that's what we did with this trip. Ee trip aithe, like I said, it is a 10-day long trip. And నేను అంతగా ప్లాన్ చేయలేదు కాబట్టి ఈ వెకేషన్ గురించి నేను మీకు ఎక్కువగా అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ నా దగ్గర అయితే కొంతవరకు ప్లాన్ చేసుకున్నటువంటి, అంటే ఏం స్టేట్స్ విజిట్ చేశాము, మాకు మా లిస్ట్ లో ఏముండింది, ఎంత టైం పట్టింది, ఏమేం ఎక్కడెక్కడ హోటల్స్ లో ఉన్నాము, అవన్నీ అయితే కొంతవరకు డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇఫ్ యూ వుడ్ లైక్ టు learn about that. But otherwise I just want you all to take a virtual tour and enjoy all these places that we got to visit. సో ప్రస్తుతం ఇక్కడైతే మీరు చూస్తున్నది యెల్లోస్టోన్ పార్క్ లోని ఓల్డ్ ఫెయిత్ఫుల్ గైజర్ అన్నమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ గైజర్ in Yellowstone. దీని eruptions అయితే every 90 minutes or so కి eruptions అవుతా ఉంటాయి దీంట్లో. And it reaches almost around 30 feet వరకు వెళ్తుంది వాటర్. And it's so beautiful to watch this. మేమైతే we got back to this and we saw it in action at least 3 times while we were there at Yellowstone. సో నేను చెప్పినట్టు ఒక్క ప్లేస్ నైనా సరే ఐ లైక్ టు రియల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ థరలీ. ఏదో ఒక 2 టాప్ స్పాట్స్ చూసేసామా, చెక్ లిస్ట్ లో, బకెట్ లిస్ట్ లో దాన్ని క్రాస్ చేసామా అన్నట్టు కాకుండా ఐ రియల్లీ లైక్ టు ఎక్స్ప్లోర్ దట్ ప్లేస్ రియలీ వెల్ అన్నమాట. లైక్ ఇంకొకసారి ఇక్కడికి రావాల్సిన అవసరం అయితే లేదు అన్నట్టుగా ఎక్స్ప్లోర్ చేయటం నాకు ఇష్టం. బట్ అంతసేపు ఉన్నా సరే ఐ వుడ్ really love to go back again just to experience anta unique landscape. ఇది ఇలాంటివి ఐ థింక్ మొత్తం ఎర్త్ లో 2 to 3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. అంత యునీక్ ల్యాండ్స్కేప్ అది. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికైతే ఐ కెన్ గో అనదర్ టైమ్. అండ్ అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ కానీ, అక్కడ ఉన్న నేచర్ కానీ, ఇట్ ఇస్ అమేజింగ్ అండి. యూ జస్ట్ కెనాట్ కంపేర్ ఇట్ విత్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద యుఎస్. యెల్లోస్టోన్ ఈజ్ అ మస్ట్ విజిట్ అండి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మీరు కనుక యుఎస్ లో ఉండి ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు లుక్ ఫర్ అ గుడ్ వెకేషన్ స్పాట్, తప్పకుండా యెల్లోస్టోన్ గురించి ఎంక్వైర్ చేయండి. అండ్ యూ విల్ నాట్ బి డిస్హార్టెడ్. బట్ యూ షుడ్ బి అ నేచర్ లవర్ అండి. దిస్ ఇస్ అ వెరీ సెక్లూడెడ్ ప్లేస్. మీరు ఇక్కడ సిటీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎదురు చూస్తే మాత్రం యూ విల్ నాట్ ఫైండ్ దాట్. This is completely to get indulged with nature and become one with nature, to experience wildlife and to just this is as close as you can get to what real nature is. So if you like that kind of a vacation, yes, Yellowstone is definitely top destination for you to visit.
ఈ వెకేషన్ టైంలో ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ విత్ కిడ్స్ కి కూడా చాలా 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 ఫ్యాసినేటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. వాళ్ళని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసేసి పట్టుకొని ఇదిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ let them be themselves and let them enjoy along with you. But at least oka 5-year-old kids, 4 to 5 years anna unte entante they will also get to really learn a lot about geography. చూసి వాళ్ళకు కూడా చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది అక్కడ ఉండే డిఫరెంట్ మెకానిజమ్స్ ని చూసి. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ situation kada, day to day life nunchi it is a total different thing. So they get to learn without even knowing. They will end up learning a lot of things, and the curious minds at that age, they learn so much. Samrudh eppudanna adugutanu kada, what is your most favorite place ante he tells me it's Yellowstone, because he tells me that it all looked like magic for him. He never really thought something like this could even exist. So it fascinates him a lot. So this is one of his most favorite destination as well. And another thing andi, road trips I think are the best, especially in the long vacation వెళ్ళినప్పుడు. road trip అనేది it gives you so much more family time, and also మీతోటి కలిసి ట్రావెల్ చేయడానికి మంచి ఫ్రెండ్స్ ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఇంకోటి ఉండదు. You get to discuss so much, you get to spend a lot of time with your kids. అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ ఎంత గ్రేట్ అనుభూతిని ఇస్తుంది అదైతే. ఐఎమ్ రియలీ మిస్సింగ్ అండ్ ఐఎమ్ రియలీ ప్రేయింగ్ దట్ తొందరగా ఆల్ దిస్ కరోనా అండ్ ఎవ్రీథింగ్ షుడ్ go away and we get time to really spend like this again one more time. అండ్ ఇక్కడ మీకు మల్టిపుల్ ప్లేసెస్ కనిపిస్తాయి. మేమైతే ఫస్ట్ కొలరాడోకి ఫ్లై చేసి కొలరాడో నుంచి ఈ మౌంట్ రష్మోర్ విజిట్ చేసాము. సో ఆ పిక్చర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నేను చెప్పాను కదా, ఇట్స్ 10-day లాంగ్ వెకేషన్. సో అక్కడక్కడ కొన్ని క్లబ్ అయి ఉన్నాయి.
సో అదండి మా పార్ట్ 1 ఆఫ్ యెల్లో స్టోన్ డైరీస్ అయితే. అండ్ ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా చాలా చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్ ఇన్ పార్ట్ 2. బాయ్ నౌ.